హాయ్ గాయ్స్, మీరు ఎప్పుడైనా అరటిపువ్వు కర్రీ తిన్నారా అండి? ఈరోజు మనం అరటిపువ్వు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. అరటిపువ్వుని తీసుకున్నాక అవుటర్ లేయర్ని రిమూవ్ చేసేసుకొని ఫ్లవర్ పెటల్స్ని మాత్రమే కలెక్ట్ చేసుకుందామండి. తర్వాత ఫ్లవర్ పెటల్స్లో కూడా ఫ్లవర్ ఓపెన్ చేస్తే మనకి ఒక స్టెమ్ లాగా కనిపిస్తుంది. స్టెమ్ ఇంకా థిక్గా పేపర్ కవర్ లాంటి ఒక చిన్ని పెటల్ ఉంటుంది అందులో, అది కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఇవి ఉండడం వల్ల ఏంటంటే మన కర్రీ టేస్ట్ అనేది పోతుంది అనమాట, వగర్ టేస్ట్ వచ్చేస్తుంది. సో వీటిని రిమూవ్ చేసేసుకోవాలి. ఒక్కోసారి ఒక్క ఫ్లవర్లో 2 స్టెమ్స్ ఉంటాయండి, కాబట్టి చూసుకొని నీట్గా రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా అన్ని ఫ్లవర్స్ నుంచి స్టెమ్స్ అనేవి తీసేసుకొని ఒక ప్లేట్లో కలెక్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుందామండి. మిక్సీ జార్లో ఒక కచ్చపిచ్చ పేస్ట్లా చేసేసుకున్నాక తర్వాత దీన్ని నీట్గా వాష్ చేయాలండి. ఎలా వాష్ చేయాలంటే క్లియర్గా వచ్చేసేయాలన్నమాట. క్లియర్గా వచ్చేసాక ఇక్కడ ఒక దాకలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఇదంతా వేస్తున్నాను అనమాట. ఈ పేస్ట్ అనేది వేసి స్టవ్ ఆన్ చేసి మనం ఒక 20 to 30 minutes వరకు ఈ పేస్ట్ని మనం బాయిల్ చేయాలి. ఇది మినిమం 20 to 30 minutes పట్టుద్దండి బాయిల్ అవ్వడానికి. ఇలా కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు దాంట్లో మనకు సరిపడా సాల్ట్ ఇంకా చింతపండు పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 minutes బాయిల్ చేయనివ్వాలి. బాయిల్ ఇలా బాగా దగ్గరికి వచ్చేస్తుందండి. మొత్తం 2 minutes బాయిల్ అయ్యాక దగ్గరికి పడిపోద్ది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపు ఐటమ్స్ వేసుకోవాలి. ఇందులో ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం ఎండుమిర్చిని ఫ్రై చేసుకుందామండి. ఇక్కడ మనం కారం యూజ్ చేయం కాబట్టి ఎండుమిర్చి కారం మనకు సరిపోతుంది. సో ఎండుమిర్చినే మనం బాగా ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా అయిపోయేలా ఫ్రై చేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకొని తర్వాత మిగతా పోపు ఐటమ్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీని ఫస్ట్ టైం మా అత్తయ్య గారు చేసి పెట్టారండి ఇంట్లో, చాలా బాగుంది. తర్వాత నేను దీని హెల్త్ బెనిఫిట్స్ విన్నాక ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఈ కర్రీ తినడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఉంటుంది, రిచ్ ఇన్ ప్రోటీన్ అండి. ఇంకా ఉమెన్స్కి అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇంకా పీరియడ్ క్రాంప్స్ని రెడ్యూస్ చేస్తుంది. ఇందులో 1 మంత్కి ఒకసారైనా ఈ కర్రీ తినడం వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఇలా పోపు ఐటమ్స్ అన్నీ ఫ్రై అయిపోయాక ఇందులో మనకి ఇంతకు ముందు తీసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఏం చేయాలంటే ఇందాక మనం ఎండుమిర్చిని సపరేట్గా తీసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఎండుమిర్చిని ఇప్పుడు మనం హ్యాండ్స్తో ఇలా చూపించినట్టు హ్యాండ్స్తో మనం ఒకసారి మెదిపితే అలా క్రష్గా అయిపోద్దండి. ఆ క్రష్ని మనం ఇప్పుడు వంటలో వేసేసుకుందాము. వంటలో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. కొంచెం బాగా కలుపుకున్నాక అసలైన ఇంగ్రీడియంట్ అండి ఇప్పుడు ఆవ పొడి మంది. దీని ఆవ పొడి ఎలా చేయాలంటే ఫస్ట్ మనం కొంచెం ఆవాలను తీసుకోవాలండి. ఫస్ట్ కొంచెం మనం ఆవాలను తీసుకొని రోట్లో వేసి ఇలా దంచుకోవాలి, చూపించినట్టు పౌడర్లా అవ్వాలి. పౌడర్లా అయ్యాక సేమ్ మళ్ళీ ఆ పౌడర్ని తీసుకొని మనం మళ్ళీ మన వంటలో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకుంటే మన కర్రీ రెడీ అయిపోద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ కర్రీ తింటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కర్రీని ఎప్పుడు ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేసి ఎలా ఉందో నాకు షేర్ చేయండి మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.